ప్రపంచవ్యాప్తంగా వరి, గోధుమ మరియు మొక్కజొన్న తర్వాత ఎంతో మంది రైతులు ఆసక్తి కనబర్చే పంట ఆలుగడ్డ సాగు. గడ్డ దినుసుల జాతి అయిన సోలానం ట్యూబరోసం అనే వర్గానికి చెందిన ఈ మొక్క పెరువులో పుట్టి ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని చాటుకుంది. ఎక్కువ శాతం ఉష్ణ మండలాల్లో పెరిగే ఈ మొక్క అమెరికా దేశస్థులకు మిక్కిలి ప్రీతిపాత్రమైంది. ఈ పంట దిగుబడిలో చైనా తరువాత భారతదేశం నిలువగా అతి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని, అత్యధిక లాభాలను తెచ్చిపెట్టగలదు. మరి అటువంటి లాభదాయకమైన పంటను ఏ విధంగా సాగు చేస్తారో ఓసారి చూద్దాం. ఆలుగడ్డకు ఎక్కువ శాతం చల్లగా ఉండే ప్రాంతాలు అనువుగా ఉంటాయి కాబట్టి భారతదేశం వంటి అధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాలలో సాధారణంగా ఈ పంటను శీతాకాలంలో సాగు చేస్తారు. అంతేకాకుండా ఉష్ణోగ్రత స్థాయి 12 నుంచి 22 సెంటీగ్రేడ్లు ఉన్నప్పుడు వీటి దిగుబడి అధికంగా ఉంటుందని వ్యవసాయ నిపుణుల సూచన. అనుభవజ్ఞుల ప్రకారం ఆలుగడ్డ సాగుకు ఫలానా రకం నేల అని ఏమీ లేకపోయినా సారవంతంగా ఉండే అలక నేల, ఎర్రమట్టి నేల మరియు మంచినీటి వనరులు కలిగిన నేల మంచి దిగుబడిని ఇస్తాయి. అలాగే pH విలువ 5.5 నుంచి 6.5 మధ్య ఉండే ప్రాంతాలు కూడా వీటి సాగుకు అనుకూలమే. అయితే గడ్డి, మట్టి నేల మటుకు వీటికి సరిపోదు. ఎందుకంటే మొక్కల వేర్లకు గాలి, నీరు చేరేందుకు ఆయా నేలలు ప్రతికూలంగా ఉంటాయి. సాధారణంగా దుంప పంటలకు లోతుగా నేలను దున్నటం అవసరం. తద్వారా కలుపు మొక్కలతో పాటు గత పంట తాలూకు నిరుపయోగ కాండాలు కూడా తొలగిపోతాయి. దాదాపు 3 నుంచి 4 పర్యాయాలు నేలను దున్నుకుని సరైన సహజ ఎరువులను కలుపుకోవాలి. ఆలుగడ్డ సాగు కోసం మొలకెత్తే దుంపలను వాడుతారు. మంచి నాణ్యతతో ఆరోగ్యవంతమైన పంటను ఇచ్చే రకాలను ఎన్నుకోవటం ఈ సాగులో అతి ముఖ్యమైన అంశం. ఇందుకోసం కేంద్ర పరిశోధన సంస్థ ట్రూ పొటాటో సీడ్స్ అనే రకాన్ని సూచించింది. ఇవి చాలా తక్కువ ఖరీదైనవి కాగా సాధ్యమైనంత వరకు ఎటువంటి వైరస్ బారిన పడకుండా ఉంటాయి. సాధారణంగా ఈ రకం దుంపలు 40 నుంచి 50 గ్రాములు ఉంటాయి. వీటిని 20 సెంటీమీటర్ల వ్యత్యాసంతో 5 నుంచి 10 సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి. ఈ పంటకు చల్లని వాతావరణం అవసరం కాగా ఎప్పుడూ మొక్కలకు నీరు సమృద్ధిగా ఉండేలా చూసుకోవటం తప్పనిసరి. సాధారణంగా రైతులు వారానికి ఒకసారి చొప్పున పంటకు నీరు పడుతుంటారు. మొత్తంగా ఇలా 5 నుంచి 6 పర్యాయాలు నీరు పట్టడం జరుగుతుంది. ఆలుగడ్డ పంటలో దిగుబడిని ప్రభావితం చేసే వాటిలో కలుపు మొక్కలు కూడా ఒకటి. నెలకు ఒకసారి చొప్పున 2 పర్యాయాలు దుంపలకు తగలకుండా దున్నుకుని కలుపును తీసివేయాలి. బంగాళదుంప పంటను సాధారణంగా దుంప తొలిచే పురుగులు ఆశించి నష్టపరుస్తాయి. రసం పీల్చే పురుగు, పొగాకు లద్దె పురుగు, తెల్లనల్లి కూడా ఆశించే అవకాశాలుంటాయి. ఆకుమాడు తెగులు, మొజాయిక్ వైరస్లతోనూ నష్టం వాటిల్లుతుంది. వ్యవసాయ అధికారులను సంప్రదించి వీటి నివారణ చర్యలను తీసుకోవాలి. పంట మార్పిడి చేయటం వల్ల భూసారం పెరగడంతో పాటు పంటలకు తెగుళ్ల బాధలు తగ్గుతాయి.
అభివృద్ధి చెందుతున్న దుంపలపై సూర్యరశ్మి పడితే దుంప ఆకుపచ్చ రంగుకు మారే అవకాశాలుంటాయి. అందువల్ల విత్తిన 30 రోజుల తర్వాత నుంచి దుంపలపైకి మట్టిని ఎగదోయాలి. ఇలా 3-4 సార్లు చేయాలి. ఆకులు పండిపోతున్న సమయంలో పంట కోతకు వచ్చిందని భావించాలి. సాధారణంగా హెక్టారుకు 20 నుంచి 25 టన్నుల దిగుబడి లభిస్తుంది. ఇక వీటిని మార్కెట్లో అమ్మే వరకు చల్లని కేంద్రాల్లో నిలువ ఉంచటం తప్పనిసరి. స్వల్పకాలంలో పంట పూర్తయ్యే ఆలుగడ్డలో సస్యరక్షణ చర్యలు ఎప్పటికప్పుడు చేపడుతూ యాజమాన్య పద్ధతులు పాటిస్తే అత్యంత లాభసాటి అనటంలో ఎలాంటి సందేహం లేదు.